ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేడం, సంక్రాంతి స్పెషల్ ట్రిప్ గా అందరం బాగా వెళ్దాం. అక్కడ పండగ చేసుకుందాం. ఫ్లైట్ బుక్ చేయండి మేడం. కృష్ణ, టైం కలిసి వచ్చినప్పుడు బ్యాంకాక్, పటాయా అన్ని చోట్లకి పోదువు. ఇప్పుడైతే ఓవర్ చేయకుండా సబ్జెక్ట్ కి రిలేటెడ్ గా మాట్లాడు. ఓకే బంగారా. మనవాణ్ణి పటాయా పంపిస్తే అక్కడ ఒక దాన్ని పెళ్లి చేసుకుని వస్తాడు, శౌరికి తమ్ముణ్ణిస్తాడు. ఇదిగో బా, ఏంటి నసా? ఆ టాపిక్ వద్దని చెప్పింది కదా. మొదలుపెట్టింది నువ్వేగా. వాళ్ళ మాటలకేం గాని నువ్వేమనుకుంటున్నావో చెప్పు మాయా. ఈసారి సంక్రాంతి సెలబ్రేషన్స్ ని నేను మీ అందరితో కలిసి చేసుకుందామని అనుకుంటున్నాను. నిజమా? అవును. మ్యామ్, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో జరుపుకోకుండా మాతో ఎందుకు? ఇంకా మా ఏంటి శ్రీకర్, అంతా మనమే కదా. నేను ఇంటికి కాబోయే కోడలిని. పెళ్లికి ముందు వచ్చే పండుగ నాడు నేను మీ ఇంట్లో ఉండకూడదా ఏంటి? మీరేమంటారు? మాకేం అభ్యంతరం లేదమ్మా. థ్యాంక్ యూ. 1 minute. మీ అందరి కోసం బట్టలు కూడా షాపింగ్ చేశాను. మేడం, మీరు సూపర్ మేడం, సూపర్. ఎదురు కట్నం ఇచ్చే కోడలు మా ఇంటికి దొరుకుతుందని మేము అస్సలు అనుకోలేదు మేడం. నువ్వు మాకు పరిచయం కావడం నిజంగా మా అందరి లక్. శ్రీకర్ కోసం నేను ఏమైనా చేస్తాను. మా గురించి ఇంత బాగా ఆలోచిస్తున్నావు. ఆ పెళ్లి ముహూర్తం ఏదో తొందరగా పెడితే బాగుండేది. అయిపోతాయి, అన్నీ సవ్యంగా అయిపోతాయి. ఇంకో విషయం, రేపు పండుగకు మనం ఇక్కడికి అవని వాళ్ళని కూడా పిలుద్దాం. అవని వాళ్ళెందుకమ్మా? నీ పెళ్లిని చెడగొట్టడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తున్న వాళ్ళని ఎందుకు పిలవడం? ఎప్పటికప్పుడు నీ మీద నిందలు వేస్తున్నారు. అటువంటి వారిని మనం ఎక్కువ ఎంటర్టైన్ చేయకూడదు. అవును మేడం, ఆ అర్చన మిమ్మల్ని ఏ విధంగా ఇరికించిపోయిందో మీరు చూశారు కదా. అటువంటి వాళ్ళు మనకు అవసరమా చెప్పండి? వచ్చిన దగ్గర నుంచి తిన్నగా ఉండరు, ఏదో ఒకటి కెలుకుతూ ఉంటారు. అవును మేడం, వద్దు, వాళ్ళు అసలు వద్దు మేడం. మాయా మేడం గారు ఇంత స్పెషల్ గా ఇన్వైట్ చేద్దామని అంటున్నారంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. తను పిలుస్తానని అంటుంది కదా, పిలవనివ్వండి. మీరెందుకు అభ్యంతరం చెప్పి అడ్డుపడుతున్నారు? ప్రతి పండగలోనూ అవని ఉంది కదా. ఎంత కాదనుకున్నా మాతో కలిసి ఆఫీస్లో వర్క్ చేస్తుంది. మీ ఎదురింట్లో ఉంటుంది. పిలవకపోతే ఏం బాగుంటుంది? పిలుద్దాం. అందరం కలిసి సంక్రాంతి పండుగ చేసుకుందాం. మనం ఆనందంగా ఉండటం చూసి వాళ్ళు ఏడవడం ఎందుకు? మనకి దిష్టి తగులుతుంది. ఒక రకంగా మీరన్నది కూడా కరెక్ట్ అనిపిస్తుంది మేడం. సరే, అయితే నేను ఇక బయలుదేరుతాను. అవనిని రేపు రమ్మని చెప్పి వెళ్ళిపోతాను. బాయ్. మాయా ఎంతో మంచిది. తనని మనల్ని ఇబ్బంది పెడుతున్న అవనిని పెద్ద మనసు చేసుకుని పిలుస్తోంది. ఇదిగా ఎవరికి ఏమేమి తెచ్చిందో చూద్దాం పదండి. అంత పెద్ద మనసు ఆ మనిషికి లేదే. అందరూ గార్డెనింగ్ పనిలో ఉన్నట్టున్నారు. ఏంటి ఇలా వచ్చారు? ఒక మంచి విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. ముంచేయాలని ఆలోచనతో ఉన్నవారు మంచి విషయాలు కూడా చెప్తారా? ఇంతకీ ఏంటి విషయం? కాబోయే అత్తవారింటి నుంచి వస్తున్నాను. అందరూ రేపటి సంక్రాంతి సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈసారి నేను నా ఇంట్లో కాకుండా అత్తగారింట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాను. పెళ్లి జరుగుతుందా పెటాకులవుతుందా అన్న విషయం అటుంచితే
పెళ్లికి ముందు వచ్చిన పండగను వాళ్ళతో జరుపుకుంటున్నావన్నమాట. సరే, జరుపుకుంటే జరుపుకున్నావు, కానీ ఈ విషయం మా దగ్గరకు వచ్చి ఎందుకు చెప్తున్నట్టు? సంక్రాంతికి మిమ్మల్ని కూడా ఆ ఇంటికి పిలుస్తానని అందరినీ కన్విన్స్ చేశాను. వాళ్ళు ఒప్పుకున్నారు. రేపు మీరు కూడా రండి. అందరం కలిసి పండుగను చక్కగా జరుపుకుందాం. మీరు మమ్మల్ని పిలుస్తున్నారా? చాలా ఆశ్చర్యంగా ఉంది. మన మధ్య ఎటువంటి గొడవలు లేవు కదా, అలాంటప్పుడు పిలవడంలో తప్పులేదు. మాకు ఎటువంటి ఆహ్వానము అవసరం లేదు, మేము రాలేము. అవని, నువ్వు నీ భర్తని దక్కించుకోవడం కోసం చేయవలసిన పోరాటాలన్నీ చేశావు. చివరికి తనని త్యాగం చేయాల్సిన పరిస్థితికి వచ్చేసావు. తాళి నీ దగ్గరే ఉంటుంది, తాళి కట్టినవాడు నా దగ్గర ఉంటాడు. ప్రాక్టికల్గా జరగబోయేది ఇదే. సో నా ఇన్విటేషన్ని నువ్వు కాదనుకు, తప్పకుండా రావాలి. ఏమాలోచిస్తున్నావు? సరే, వస్తాము. అందరం కలుసుకునే సందర్భాన్ని ఎందుకు కాదనుకోవాలి? అక్కడ ఏం జరిగితే అది జరుగుతుంది. వస్తాంలేండి. ఓకే అవని, థ్యాంక్ యూ, బాయ్. ఇంత ప్రేమగా ఎందుకు పిలిచిందా అని నా గురించి డిస్కషన్ పెట్టుకుంటారు. నేను ఏం చేసినా అందుకు ఒక కారణం ఉంటుంది. దానిలో అంత మార్పు వచ్చిందేంటి? దాని ఆలోచనలేమిటో నాకేం అర్థం కావడం లేదు. మీరెందుకు ఒప్పుకున్నారు మేడం? పిలిచిన తర్వాత రావడం కుదరదని చెప్పలేం కదా. ఇలా పిలవడం వెనక కూడా ఏదైనా కారణం ఉండుంటుందా? ఏదైనా ఉంటే దానిని నేను ఎలాగైనా ఎదుర్కొంటాను. అందుకు తోడుగా అమ్మవారు కూడా ఉంటుంది. మీరేం ఆలోచించకండి, రేపు మనం వెళ్దాం. ఆ మాయ ఊరికే పిలవదు. అమ్మను నానమ్మ వాళ్లకు దూరం చేయవలసింది పోయి అందరం కలిసి ఉందామని అంటున్నారంటే ఏదో కారణం ఉంటుంది. రేపు ఏం జరగబోతుందో ఏంటో. ముక్కు పుడక కథలో రేపు ఎవరు ఊహించని ట్విస్ట్ ఉంటుంది.